నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం స్వదేశానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందని ఆరోపణ. మంగళగిరిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పట్టణ సీఐ శ్రీనివాసరావు. అనుమానితులపై ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దాదాపు 10 రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 10 రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. గత 2 నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుటపడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌంటింగ్ వరకు సమయం ఉండడంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో విదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అతడి మనుషులు చెప్పినట్టుగానే ఈసీ నడుచుకుంటోందని అన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపైర్ల వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్తోందని విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించేటైతే రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజీ ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయటపెట్టాలని అన్నారు. ఆయా ఘటనలకు ముందు వెనుక పోలింగ్ బూత్ పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటికి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధితులమని చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగడం లేదని ప్రశ్నించారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు రీపోలింగ్ అడగడం లేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎస్ను తొలగించాలంటూ టీడీపీ కుట్రలో చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకుని ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు
వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలనా లేదా? జూన్ 4న నిర్వహించు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ తుషార్ డూండి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు మంగళగిరి సీఐ శ్రీనివాసరావు తెలియజేశారు. అనుమానితులపై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఉంటుందన్న విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూండి ఆదేశాల మేరకు మంగళగిరిలోని టిట్కో గృహాల వద్ద మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. మంగళగిరిలోని టిట్కో గృహాల వద్ద ఉదయం మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు వారి బృందంతో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్చ్లో భాగంగా ఈరోజు టిట్కో గృహాల వద్ద పత్రాలు లేని 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిట్కో గృహాల్లో గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం టిట్కో గృహాలు 1750 సుమారు ఫ్లాట్లు ఉండటం వల్ల ఒక్కొక్క ఫ్లాట్లో నలుగురు వేసుకున్న సుమారు 7,000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల జాతుల మనుషులు అక్కడ నివసించడం జరుగుతూ ఉంది. వాళ్ళు కొంతమంది అద్దెకి ఇవ్వడం వల్ల బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రాబోయే కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందనే కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వాహనాలు ఏదైనా క్రైమ్లో ఉపయోగించినవి కానీ సరైన పత్రాలు లేని వాహనాలు తనిఖీ చేసి ఈరోజు సుమారు 50 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనకి అనుమానితులు ఎవరో లభించలేదు. తనతో నిఘా పెట్టి దానిపైన కౌంటింగ్ అయ్యాక కౌంటింగ్ వరకు తదుపరి కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. సీఎస్గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. సీఎస్ అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల ఇవాళ పెట్టి బోర్ను విలిపిస్తున్నారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతల అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని వాస్తవాలే ప్రజలకు చెప్తున్నామని అన్నారు. 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతోందని సజ్జల అంటున్నారు. మరి 5 ఏళ్లుగా మాచర్లలో ఏం జరిగింది? 2 లక్షల రూపాయలు కూడా లేని పిన్నెల్లి ఇవాళ 2,000 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మాచర్లలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను కనీసం నామినేషన్ వేయకుండా దాడులు చేసింది ఎవరని దుయ్యబట్టారు. ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశావని పిన్నెల్లిని సజ్జల అడగకుండా వీడియో ఎలా బయటికి వచ్చిందని ఈసీని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది సజ్జల కుమారుడు కాదా అంటూ ధ్వసమెత్తారు. సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆటలేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాళ్ళ 2,000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డంపడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకి హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు.
మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు, రీపోలింగ్ ఆ రోజు అడిగాం. ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినాయని మాట్లాడుతామండి బుద్ధి లేకుండా. చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద, జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు, పిఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. చిన్న అధికారులు, అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు, బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గం, అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు. విజయనగరం నుండి తమిళనాడుకు అక్రమంగా కంటైనర్లో ఆవులను తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు కాసా టోల్ ప్లాజా వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి రూరల్ స్టేషన్కు కాకుండా గుంటూరు వెంగళయ్యపాలెం గోశాలకు తరలించడానికి గోశాలకులు తప్పుపట్టారు. అక్రమంగా తరలిస్తున్న వాహనంలో 76 ఆవులు ఉన్నట్టుగా నిర్ధారించారు. అక్రమంగా రవాణా చేస్తున్న లారీని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు కాకుండా గుంటూరులోని వెంగళయ్యపాలెం గోశాలకు ఎందుకు తరలించారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ రెడ్డి మంగళగిరి రూరల్ ఎస్ఐని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. ఆవుల అక్రమ రవాణాని అడ్డుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి దేవస్థానం ఎర్రబాలెంలో గోశాలలు ఉండగా పోలీసులు అత్యుత్సాహంతో వెంగళయ్యపాలెం తరలించడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఆవు లారీ పట్టుకున్నామని మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసిన పోలీసు వారు ఇప్పుడు మాకైతే సంబంధం లేదు, ఆ లారీ ఇక్కడ లేదు, అది గుంటూరు వెళ్ళిపోయిందని చెప్తామంటే మేము ఎవరైతే విన్నారో అక్కడ కన్సర్న్ పర్సన్ కూడా తీసుకుని వాళ్ళ ద్వారా ఇప్పుడు వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఆ లారీని ఎక్కడ దించుకోకుండా ఇంకా మాకు టైం పడుతుంది, అక్కడ ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ జాప్యం చేయడం గల కారణం ఏంటనే తెలియట్లేదు. ఎందుకంటే మంగళగిరిలోనే 2 గోశాలలు ఉన్నాయి. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి 5 ఎకరాల స్థలంలో కూడా గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు. కానీ దాన్ని కూడా యూటిలైజ్ చేయకోకుండా మరి వీళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వారు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏమి ఆశించి ఆ లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా మరి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. ఈ విషయంలో కానీ ఏదైనా జరిగితే ఏదైతే 60 గోవులు ఉన్నాయని చెప్తున్నారు, ఇప్పుడు ఆ గోవులు లేవు, దానిలో బర్రెలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడేమో స్థానిక ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. ఈ 2 రకాల సమాధానం చూస్తే వింటుంటేనే మనకు అర్థమవుతా ఉంది దీనిలో ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే మంగళగిరి కేంద్రంగా గతంలో కూడా పలుసార్లు మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ మేము 2000కు పైగా ఆవులు ఇక్కడ పట్టుకొని చాలాసార్లు కేసులు చేసి ఇదే మంగళగిరి ఎర్రబాలెం గోశాలను మేము దించడం జరిగింది. కానీ ఈ రోజున పోలీసు వారు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే ఏ గోశాల యజమానులు కూడా మాకు సహకరించట్లేదని చెప్తున్నారు. మీకు నిజంగానే పోలీసు వారికి ఏ గోశాల యజమానులు సహకరించకపోతే మీరు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కానీ అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు మాట్లాడి వెంటనే ఆ గోశాలలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మీరు అటువంటిది ఏమి సంప్రదించుకోకుండా ఈ రోజున మీరు సొంతగా మీ అత్యుత్సాహంతో మీరు ఏం ఆశించి తీసుకెళ్లారని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా అడుగుతా ఉన్నాం. ఈ 60 ఆవులు ఏదైతే సాయంత్రం లోపల మీరు ఇక్కడ మంగళగిరి స్టేషన్లో ఇప్పుడు మేము వచ్చి అడిగితే ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదని చెప్తున్నారు. స్థానికులు కూడా ఎవరు కంప్లైంట్ లేదని లోపల ఉన్న పోలీసులు చెప్తున్నారు. ఎటువంటి ఏమీ లేకోకుండా ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా దాన్ని అక్కడ దించడం వల్ల జరిగే అనర్థం ఏంటనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా కానీ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే పోలీసు వారు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ బండి నెంబర్ కూడా స్టేషన్లో లేదంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం. సో కాబట్టి వెంటనే దాని మీద కేసు ఫైల్ చేసి ఆ ఆవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసు వారిది. లేకపోతే దీని మీద వెంటనే మేము స్థానిక ఎస్పీ గారిని కూడా కలిసి వారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా. ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించారు. మొదటగా కౌంటింగ్కు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నర్సరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్స్లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్లోని భద్రతా ఏర్పాట్ల గురించి సైతం తెలుసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు పర్యటించారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్, ఎస్పీ మలికా గార్గ్లను అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై సీఈఓ డీజీపీలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లడ్కర్, ఎస్పీ మల్లికా గార్గ్ తదితరులు అధికారులు వివరించారు. Everything has happened just because there was certain incident which happened during the elections, mostly after the elections, which has somehow put Commission in some sort of embarrassing position. We had identified this district as one of the most critical districts, along with some 2-3 more districts, and forces were also provided. 100% webcasting was also done. So to a large extent, I would say, and I would appreciate the officers also, that to a large extent we were able to control situation on the whole day. There were incidents, some incidents were there, so 7 polling stations damage to the machine happened, but I was, on that day also, I was in touch with the SP, I was in touch with the RO here, Shyam Prasad, and I was in touch with the collector also. And in all these polling stations, situation was brought under control. Polling continued with new machines, and we were able to conduct, and I again appreciate all the officers present here, that we were able to conduct elections in this district with huge turnout and without a single fee. That is the achievement of the district officials. However, post-election, because of some reasons, there were some incidents which went viral all over the country, went to the notice of Election Commission, and after that Election Commission had to enter into the picture and then take action against the certain officer. Now that anyway the new collectors and SP, they have been properly briefed about the whole situation. They are now the situation is under their grip now. They are concentrating on arrest and then cases. సీఎస్ జవహర్ రెడ్డి 100 ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడినట్లు వస్తున్న విమర్శలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత పాతూరి నాగభూషణం డిమాండ్ చేసింది. గత 2 నెలలుగా రాజకీయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయని ఆరోపించింది. ఎన్నికల ఫలితాలు రానున్న సమయంలో కొందరు అధికారులు ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. గత 2 నెలలుగా రాజకీయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాతూరి నాగభూషణం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎస్ వైఎస్ఆర్సీపీపై నిప్పులు చెరిగారు. 3 రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలో అధికార పక్ష నేతలు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సీఎస్ సైతం 100 ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడినట్లు వస్తున్న విమర్శలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగభూషణం మండిపడ్డారు. తాము లేఖలు ఇచ్చిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తోందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. కంప్లైంట్ వస్తే తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా మూకముడిగా ఆయన మీద విమర్శిస్తూ ఉంటే, ఎవరైతే విమర్శిస్తే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులను పరువు నష్టం దాడి చేస్తారంట. నాకేమర్థం కావట్లా. మేమందరం ప్రజల సమస్యల మీద మాట్లాడేవాళ్ళమే, కానీ ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులు ఉంటారు తప్పితే ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషం ఉండదు. మీరు అడుగుతున్న స్ట్రైట్గా జవహర్ రెడ్డి గారిని, మీకు నీతి నిజాయితీ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంత పెద్ద బాక్స్ పగల కొడితే 13వ తారీఖున మీకు తెలియలేదా? సిట్టు వాళ్ళు వచ్చి మరి అది టీవీలో వీడియో వస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏమిటి అంత ఇది నాకు అర్థం కావట్లా. మీకు ఒక లాండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? అక్కడ శాసగిరిరావు అనే అతన్ని అడ్డం పడితే అది తర్వాత బయట తిట్టాడు, కొట్టాడని చెప్పారు. అది కూడా బయట ఏం జరిగిందో అది కూడా వచ్చింది. ఒక ఆడామని బూతులు తిట్టారు, అతను తలకాయ పగలు కొట్టారు. ఇవన్నీ మీకు కనపడతల్లా. మీరు మాత్రం వైజాగ్ వెళ్ళి మా ఫ్రెండు పెళ్ళి ఉంది వెళ్ళలేకపోయాను అందుకని నేను మాట్లాడతాను. అరే మీరు మాట్లాడడానికి ఎవరన్నా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇవాళ ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడానికి 5 నిమిషాల్లో మనకి 2 అవర్స్లో తిరిగి రావచ్చు. కానీ 3 రోజులు పెళ్ళికి వెళ్ళిన 3 రోజులు ఎందుకున్నారండి అక్కడ? ఎవరన్నా పలకరించడానికి వెళ్తే ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి వచ్చేస్తారు. బై రోడ్డు వెళ్ళినా మార్నింగ్ 6ంటికి బయలుదేరితే కనపడతారు, మళ్ళీ ఈవినింగ్ 6ంటికి వస్తారు. కానీ 3 రోజులు ఎందుకున్నారు మీరు? ఇవాళ మేము అడిగే ప్రశ్నలు కాదు,
మేము కూడా ఇవాళ ఎందుకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చిందంటే, ఒక ప్రజాప్రతినిధి మూర్తి యాదవ్ అనే అతని మీద మీరు పరువు నష్టం దావా వేస్తామంటే ఎవరి మీదైనా మీరు వేస్తారు కదా రేపొద్దున. మేము ఎవరైనా అధికారిని ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని క్రిమినల్ కేసులు పెడతారా అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సింది మీరు. నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నేను ఎటువంటి అరాచకాలు చేయలేదనేది మీరు చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొమ్ముగాస్తున్నారు? మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంక చాలా మంది ఉన్నారు కదా ఆఫీసర్లు. వేడిగాలులు ఉక్కపోత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. పలు జిల్లాల్లో వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లడిపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనా తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 4-5 రోజుల వరకు కోస్తా, రాయలసీమలో ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. అలాగే బయటకు వెళ్లే సమయంలో ఎండ దెబ్బ తగలకుండా గొడుగు, టోపీ, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. మరోవైపు నైరుతి రుతుపవనాల సీజన్ వాతావరణ విశ్లేషణ 2024 ప్రకారం దేశంలోని అత్యధిక వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో కూడిన మాన్సూన్ కోర్ జోన్లో నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం స్వదేశానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందని ఆరోపణ. మంగళగిరిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పట్టణ సీఐ శ్రీనివాసరావు. అనుమానితులపై ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.